చీనీ పంటకు తెగుళ్లు కష్టాలు, నీటి సమస్యలు, గిట్టుబాటు ధరల లేమితో తీవ్రంగా నష్టపోతున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు డి చిన్నప్ప యాదవ్ డిమాండ్ చేశారు. రైతు సంఘం ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం గార్లదిండ మండలం ముకుందాపురం గ్రామంలో వైరస్ బారిన పడి ఎండిపోయిన చీనీ రైతు బీరసు సుబ్బయ్య తోటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర రాష్ట్రంలో మంచి గిరాకీ ఉన్న వరుస సమస్యలతో చీనీ సాగు కష్టమవుతుందన్నారు. ఎకరాకు 50,000 నుంచి 70,000 వరకు పెట్టుబడి అవుతుండగా వైరస్ కారణంగా కాయలు రాలిపోవడం, బోరుబావులు ఎండిపోవడం, గిట్టుబాటు ధరలు లేకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. మార్కెట్లో దళారుల దోపిడీపై అధికారులు చర్యలు తీసుకోవడంతో విఫలమవుతున్నారని విమర్శించారు. కోల్డ్ స్టోరేజీలు, జ్యూస్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడంతో పాటు నాణ్యమైన మొక్కలు, ఎరువులు, పురుగు మందులు సబ్సిడీతో అందించాలని, పండ్ల తోటలకు ప్రత్యేక బీమా పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, రైతులు పాల్గొన్నారు. పండ్ల తోటల పరిశీలన భాగంగా ఈరోజు సింగనమల నియోజకవర్గం గాల్దిన మండలంలోని ముకుంద గ్రామంలో ఇక్కడ చీనీ పంట తెగుళ్ళ నష్టాలపైన పరిశీలన జరిగింది. ఈరోజు మొన్న కూడా 2 రోజుల కిందట ఆంధ్రజ్యోతి పేపర్లో కానీ చాలా పేపర్లో కూడా మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. చీనీ చెట్లు చాలా కష్టాలు నష్టాలు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఈరోజు చిన్న పిల్లప్పటి నుంచి చంటి పాపను చక్కటి సాకి ఈరోజు 10-12 ఏళ్ళ తర్వాత ఈ చెట్లు కళ్ళ ముందరే చనిపోవడం చాలా వర్ణనాతీతం. ఎందుకంటే పులుసు తెగులు, వైరస్ తెగులతో అనేక కష్టాలతో ఈరోజు ఎందుకంటే లక్షలాది రూపాయలు పెట్టుబడి, దాదాపు ఎకరాకి 50 నుంచి 70,000 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టి సాగు చేసే ఒక పక్క దళారులు పెడదా, ఒక పక్క వ్యాపారస్తులు, ఒక మార్కెటింగ్ సౌకర్యం లేక రకరకాల ఇబ్బందులతో ఈరోజు నష్టపోవడం జరుగుతుంది చీనీ పంటలు. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం మన పంటలో చూస్తే ఈ వైరస్ తెగులు వల్ల ఈ పక్కన చూసే పచ్చని చెట్లు ఉన్నాయి, కాయలు ఉన్నాయి, కానీ ఇక్కడ చూసే వైరస్ తెగులతో అక్కడ ఈ అంటే ఏరుకుళ్ళు, అదేవిధంగా అనేక రకాల తెగుల వల్ల నష్టపోవడం జరుగుతుంది. ఆ నష్టపోవడానికి ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. క్షేత్రస్థాయిలో సైంటిస్టులు పిలిపించుకొచ్చి ఈ పంట ఎందుకు నష్టపోతుంది, ఎందుకంటే వేలాది ఎకరాల్లో మన అనంతపురం జిల్లాలో మన ముకుందాపురం గ్రామానికి సంబంధించి ఈ చీనీ పంటకి ఇతర రాష్ట్రాల్లో కూడా మంచి భలే గిరాకీ ఉంటుంది. ఎందుకంటే మంచి కాయ సైజు కానీ కలర్ కానీ ఉంటుందని చెప్పి చాలామంది కూడా చెప్పడం జరుగుతుంది. కానీ అటువంటి చీనా చెట్లను కూడా వదులుకోవడానికి చాలా రైతులు ఎందుకంటే ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే చాలామంది రైతులు అనేక మండలాల్లో ఆ పంటను కొట్టేసి ఇతర ప్రత్యామ్నాయ పంటల వైపు వెళుతున్నారు. ఎందుకంటే చీనీ పంటను పూర్తిగా తొలగించే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఇప్పుడైనా ప్రభుత్వం ఆలోచన చేసి పండ్ల తోటలు, ఉద్యాన శాఖ అధికారులు ఈ పండ్ల తోటల్లో పరిశీలించి ఇక్కడ ఏమేమి జరుగుతున్న నష్టాలు రైతుల్ని సమన్వయం చేసి అక్కడ ఒక అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టి ఇక్కడ రైతులు తీసుకొని జాగ్రత్తలు, దానిపైన మందులు ఏమైనా ఉంటే ఆ రైతులకు ఉచితంగా అందించేదానికి ప్రయత్నం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాయి. ఎందుకంటే భవిష్యత్తులో చీనీ పంటను పూర్తిగా వదిలేసే పరిస్థితి ఉంది. అందుకోసం కనీసం ఇప్పుడైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఖచ్చితంగా ఈ చీనీ పంటను కాపాడుకోవాలంటే ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకొని వీళ్ళకి మార్కెట్ సౌకర్యము అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్లు కూడా ఏర్పాటు చేయాలి. గిట్టుబాటు ధర లేనప్పుడు కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేసుకొని గిట్టుబాటు వచ్చేదానికి అప్పుడు అమ్ముకోవడానికి అవకాశం ఉంటాయి. అది వాళ్ళకి కావాల్సిన కవర్లు కూడా సప్లై చేయాలి. ఈ బిందు తుంపర సేద్య పరికరాలు కూడా 5 ఏళ్ళకు ఒకసారి 3 ఏళ్ళకు ఒకసారి నష్టపోతారు. దానిలో కూడా ఉచితంగా ఇచ్చేదానికి కూడా ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ తెగుళ్ళది పూర్తిగా తెగుళ్ళ వల్ల ఒక చెట్టుకు వ్యాపించేది ఉంది. కాబట్టి దీన్ని మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం చొరవ తీసుకొని సైంటిస్టులు పిలిపించి ఏ మందులు వాడితే సరిపోతుందని చెప్పి ఖచ్చితంగా చొరవ తీసుకోవాలని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ద్వారా డిమాండ్ చేస్తున్నాం.